సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీర రాజమౌళి ఇద్దరు కాంబోల ఒక పాన్ వరల్డ్ సైన్మా వస్తున్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక దీని గురించి ఈ సైన్మా స్టార్ట్ కాక ముందుకే దీని గురించి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు బయటపడ్డాయన్నమాట. ఇక అదేంటంటే దీన్ని నిర్మిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కేఎల్ నారాయణ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఆయన ఏం చెప్పిండంటే నిజానికి ఈ కలయిక 15 సంవత్సరాల కిందటే ఒప్పుకున్నారనమాట, ప్లాన్ చేసిందనమాట. అంటే బాహుబలి స్టార్ట్ కాక ముందుకు అనమాట. అంటే మన జక్కన్న కమర్షియల్ డైరెక్టర్ లేక మంచి సూపర్ హిట్లనే అందుకున్న టైంలో ఒప్పుకున్నది అనమాట. ఇక ఏవో కొన్ని కారణాల వల్ల అయితే ఇది వాయిదా పడ్డది. అయినప్పటికీ ఈ రోజు మన రాజమౌళి ప్లేస్ చూస్తే ఆయన రేంజే పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిండు, ఆయన పేరు మారు మ్రోగిపోతుంది. అయినా సరే ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం అని అంటే ఇదే. మరి వీళ్ళిద్దరి విషయం నేర్చుకోవాలి. ఇచ్చిన మాట కోసం కట్టుబడి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే ఎంత లేట్ అయినా సరే ఈ బ్యానర్ కి సైన్మా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ నిర్ణయం చూసి నారాయణ షాక్ అయింది అనమాట. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో కొందరైతే ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చి మరి అమ్మాయ్యా అనుకునే టైప్ వాళ్ళు ఉంటారు. ఇక అది కూడా మార్కెట్ రేంజ్ కొన్ని 100 కోట్లు దాటిన వాళ్ళు అయితే ఇక అంతకంటే వేరే ఆప్షన్ అయితే పెట్టుకోరు. ఇక అయినా సరే వీళ్ళిద్దరూ అవేమి పట్టించుకోకుండా ఇద్దరు ఒకే మాట మీద నిలబడి మరి నారాయణని ఒప్పించి మరి ఈ ప్రాజెక్టు పట్టాలెక్క చేసిరంట. మంచిగున్నది కదా వీళ్ళిద్దరిది. ఇక అయితే ఇక మొత్తానికి ఏదేమైతే ఏంది ప్రాజెక్టులు అయితే పట్టాలు ఎట్టేటట్టు చేస్తున్నారు. ఇక ఈ బ్యానర్ విషయానికి వస్తే మాత్రం ఏందనంటే ఒకప్పుడు ఈ బ్యానర్ ల క్షణక్షణం బ్రదర్స్, దొంగట లాంటి సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బ్యానర్ ఇప్పుడు మరో పెద్ద సైన్మా చేస్తుందంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఇక ఈ సైన్మా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనే సంగతి అందరికి ఆతృత అయితే అందరికీ ఉన్నది. ఇక ఎప్పుడు అనంటే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. అది ఎప్పుడు అనంటే మహేష్ బాబు వాళ్ళ నాయన కృష్ణ పుట్టినరోజు May 31 రోజు ఈ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారని చెప్పేసి సూచనలు అయితే వినబడుతున్నాయి. ఇంకా ఏదేమైతే ఏంది ఇంకా కొద్ది రోజులు ఆగితే సస్పెన్స్ అనేది బయటపడుతుంది, తేలిపోతుంది. ఇక మొత్తానికి ఇన్నారు కదా, అందుకే నైతిక విలువలు పోగొట్టుకోకుండా జీవితంలో ఏదేమైనా సరే ఇచ్చిన మాట కోసం నిలబడటం అంటే వీళ్ళిద్దరి విషయం నేర్చుకోవాలి. మీరు కూడా నేర్చుకొని మళ్ళా కలుద్దాం.